హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎన్ రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ మేము రిచ్ న్యూట్రిషియస్ హెల్తీ బీట్రూట్ దోశని ఇన్స్టాంట్గా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపించబోతున్నాము. ఎంత హెల్తీనో అంత టేస్టీ రెసిపీ ఇది. మనమేదో నార్మల్ దోశలకు అలవాటు పడిపోయి పైన ఏవేవో టాపింగ్స్ వేసేసి మసాలా దోశ అని, కారం దోశ అని, ఉల్లి దోశ అని ఆ పేరు ఈ పేరు పెట్టుకొని ఆహో ఓహో అంటూ తింటున్నాం. కానీ ఈ వెరైటీ హెల్తీ బీట్రూట్ దోశని ట్రై చేసి టేస్ట్ చేయండి, అలా గుర్తుండిపోతుంది లైఫ్లో. అంత బాగుంటుంది దీని టేస్ట్. ముఖ్యంగా ఆడవాళ్ళకి మంచి బలమైన ఆహారం, బ్లడ్ని ఇంక్రీజ్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ దోశని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బీట్రూట్ పీసెస్ తీసుకొని బ్లెండర్ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో బీట్రూట్ని పేస్ట్ చేసేసుకొని ఉంచాలి. ఆ తర్వాత మరో బౌల్లో ఒక కప్పు సూజీ రవ్వ, అరకప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ వేసి బాగా ఉండలు కట్టకుండా బ్యాటర్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ టైప్లో బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అలా నానబెట్టుకున్న బ్యాటర్లో బ్లెండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బీట్రూట్ అంతా కూడా సూజీ బ్యాటర్లో కలిసిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దోశలు వేసుకోవాలి. ఈ దోశలకి బ్యాటర్ ఇలా ఈ టైప్లో ఉంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని దోశని క్రిస్పీగా కాలాక మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. మేమైతే ఈ బీట్రూట్ దోశల్ని నెయ్యితో వేసుకున్నాము. ఇలా నెయ్యి ఫ్లేవర్తో హెల్తీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి ఈ దోశలు. ఇలాగే మిగిలిన బ్యాటర్తో దోశలు వేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసాము. ఈ రాగి దోశలకి కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తింటూ ఉంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఈ విధంగా చేసుకున్న వారు ఎవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ దోశని ఇలా ఈ చట్నీలో అయినా లేదా అల్లం చట్నీలో అయినా ఆనియన్ చట్నీలో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ దోశ తిన్నా కూడా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. అలాగే బాడీకి కూడా చాలా మంచిదైన ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. అసలు వంట సోడా వేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసామండి. ఇలా ఈ టిప్స్ పాటించి ట్రై చేసిన వారెవరికైనా సరే సూపర్ టేస్టీ దోశని ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే ఇది ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది. ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. ఏమిటది? సూది దారం. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.